ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గట్టి హెల్త్ బాగుంటేనే జీవనశైలి బాగుంటుంది అని చూస్తున్నారు. చాలా వీడియో చూస్తున్నారు. చాలామంది డైట్ ఫాలో అవుతుంటారు. రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. తెలిసి తెలియక కొన్ని ఫాలో అవుతుంటారు. అసలు గట్టి హెల్త్ కోసం, గట్టి హెల్త్ బాగుండాలి అంటే ఎటువంటివి తీసుకుంటే మీకు తెలిసిన విధానంగా మిల్లెట్స్‌లో ఎటువంటివి ఉన్నాయి గట్టి హెల్త్ కోసం? గట్ హెల్త్ అంటే మేమేంటంటే మిల్లెట్స్ వండిన తర్వాత కొంచెం దాన్ని వాటర్ తీస్తామండి. అంటే గంజి. గంజి లాంటిది. అన్నం అయితే గంజి అంటాం. అన్నం అయితే గంజి అంటాం. మేము అన్నంతో కూడా చేసింది ఒకటుంది. మా దగ్గర ఒక డిష్షు ఏంటంటే బ్రౌన్ రైస్ వండుతాం గదా! ఆ వండినప్పుడు తీసిన గంజి, కడిగిన వాటరు, కుండ ఒకటి తీసుకొని దాన్ని మనం ఒక అంటే క్లీన్‌లీగా కొంచెం మంచిగా ఏది పడితే అది కాకుండా వేరే వాళ్ళని కూడా టచ్ చేయనివ్వం. ఓకే. అది ఒక పక్కన పెట్టి దాంట్లో ఈరోజు కొంచెం వేస్తాము. అది మూత పెట్టి పైకి తేటలా వస్తుందనమాట. దాన్ని కొంచెం తీసేసి మళ్ళీ మన్నాడు కొంచెం కడిగిన బియ్యం, ఇది గంజి ఏసి 4, 5 రోజులు. 4, 5 రోజుల తర్వాత దాంట్లో కూరగాయ ముక్కలన్నీ ఏసి లక్ష్మీ చారు లక్ష్మీ అని. చారు. అది మేము వండి మన ఇక్కడ రెస్టారెంట్‌లో ఇస్తాము. వేరే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్తారు. లక్ష్మీ చారు అన్నది మనం ఇది దీంట్లో ఫుడ్‌లో పెట్టుకొని తినొచ్చు కలుపుకొని. లేదంటే ఒక గ్లాసు తీసుకున్నా తాగొచ్చు. కూడా మీరు చాలా, చాలా చాలా డిఫరెన్సు తెలుస్తుంది. అలాగే మేము మిల్లెట్స్‌తో కూడా చేస్తున్నాం అనమాట. దాన్నేం చేస్తున్నామంటే డ్రింక్‌లా ఇచ్చేస్తున్నాం. ఇంకా చారులా కాయకుండా దాన్ని పులవబెట్టటం. ఓకే. ప్రోబయోటిక్ బాగుంది. అన్నది డెవలప్ చేసి ఒక జ్యూస్‌లాగా వచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు. అదొకటి చేస్తున్నాం. కాపోతే చాలా మంచిది. అది గట్టి హెల్త్‌కి మెయిన్. నేను నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీలో మా అమ్మమ్మలు అప్పుడు చేసినప్పుడుది నేను కావాలని మా కోడలు ప్రెగ్నెంట్ అని అది స్టార్ట్ చేశాననమాట. తింటే మంచిది తాగితే అని. అది విని ఒక ఆయుర్వేదం డాక్టర్ గారు మీరు తినడం కాదు మొత్తం అందరికీ చెయ్యాలి. మీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా మా అవును. కిచెన్‌లో. అవును. అదంతా చేసి ఆయన ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారనమాట ఇప్పుడు. మీరు అక్కడికెళ్ళి మీరు లక్ష్మీ చారు తీసుకోండి. లక్ష్మీ తెచ్చుకోండి చారు అని. తెచ్చుకోమని. సూపర్. ఇది చాలామంది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు కుక్కర్‌లో వచ్చిన తర్వాత గంజే లేదసలు. పూర్వం అంటే గంజిలో కుక్కర్‌లో చిన్న ఉడకబెట్టకూడదు. చిన్న సాల్ట్ అసలు ఏసుకొని మామూలుగా గతంలో తాగేవాళ్ళండి. చాలా తాగేవాళ్ళు. ఎనర్జిటిక్‌గా ఉండేవాళ్ళు. గంజి తాగి పొలం వెళ్ళిపోయి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ గంజే లేదసల. ఏ ఫుడ్ అయినా అప్పుడు నిరుపేదలు తినేవాళ్ళు, గంజి తాగేవాళ్ళు. ఈ కొర్రలు, రాగులు అన్నీ కూడా ఆళ్ళే తినేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడేమో ఆళ్ళని మనం రైస్‌కి మార్చేసాం. అంటే ఆళ్ళేమనుకుంటున్నారంటే కొంచెం సంపాదించుకుని నేను రైస్ తిని మంచి ఫుడ్ తింటున్నాను అనుకుంటున్నారు గానీ, ఆళ్ళు ముందు తినేదే చాలా మంచిది. వీళ్ళేంటంటే అదంతా ఇప్పుడు తెలుసుకొని ఆ ఫుడ్ తినాలి అనుకుని కాస్ట్‌లీ అయిపోయింది. అవునండి. ఫుడ్ మాత్రం కాస్ట్‌లీ అయింది. కూరలైతే ఒకప్పుడు 30 రూపీస్‌కి దొరికాయి. ఇప్పుడు 150, 180 పెరిగినియి. ఇయి పెరిగిపోయినాయి. రైస్ పెరిగినియి. తగ్గుతున్నాయి. రైస్ తగ్గిపోయింది. సూపర్ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.